హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ వార్డు సచివాలయం యొక్క అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. 3000కి పైగా పోస్టులను తీస్తున్నారా, అది నిజమా కాదని అయితే చాలామంది కామెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. పూర్తి క్లారిటీ అయితే ఇస్తాను, 3000 పైగా పోస్టులు కలుపుతారా లేదనేది. అలాగే ఫలితాల గురించి కూడా క్లారిటీ అయితే ఇద్దాం. సో తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ పూర్తిగా చివరి దాకా చూడండి. ఇందులో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలోకి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా అప్డేట్ విషయానికి అయితే వెళ్దాం. మనకు 3000 పైగా పోస్టులు అదనం. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలు అదనంగా మరో 300 నూతన సచివాలయ ఏర్పాటుకు జగన్ గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది, ఆదేశించారు. దీంతో మరో 3000కి పైగా సచివాలయ ఉద్యోగుల భర్తీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు అయితే భావిస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన వాటిని కూడా ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తారనేది మనకు తెలియాల్సి ఉందని ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరందరూ అయితే గుర్తుపెట్టుకోండి, నాకు ఇదివరకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం అయితే 300 నూతన సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే మాట 100% అయితే వాస్తవమే. కానీ ఖచ్చితంగా 3000 పోస్టులు అనేది తీస్తున్నారు, ఇది నిజమా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాకైతే ఇంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. నేను చాలాసార్లు ఫాలో అవుతున్నాను కాబట్టి. అయితే ఒక క్లారిటీ అయితే మనకి ఈ మధ్యన రావడం జరిగింది అనమాట. ఈ మధ్యన సచివాలయ పరిశీలన అభ్యర్థులు ఉన్నారు కదా, ఈ అభ్యర్థులు ఏం చేస్తారంటే అదనంగా మరో 300 సచివాలయాలు తెరుస్తున్నారు కాబట్టి మరో 3300 పైగా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ పోస్టులు కలపాలని సీఎం జగన్ గారు అయితే రిక్వెస్ట్ పెట్టడం జరిగిందన్నమాట. ఈ రిక్వెస్ట్ లెటర్ అనేది ఆల్మోస్ట్ సబ్మిట్ చేశారు. దానికి ఎటువంటి రిప్లై వస్తుంది అనేది మాత్రం వెయిట్ చేయాలి. కానీ 3000 పైగా తీస్తున్నారు, ఇది నిజమే కలిపేస్తారంటే మాత్రం అవాస్తవం ఇది. కానీ రిక్వెస్ట్ లెటర్ పెట్టారని మాత్రం ఖచ్చితంగా నిజమని చెప్పాలి. సో చూద్దాం, మన గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు అయితే రిక్వెస్ట్ లెటర్ పెట్టారు కదా, దానికి ఎటువంటి ఆన్సర్ వస్తుందంటే వెయిట్ చేయాలి. సో కలిపినట్లయితే మరో మంచి అవకాశం అని చెప్పుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, చెప్పకుండా 3000 పైగా ఉన్న పోస్టులకు సంబంధించి అప్డేట్ అయితే ఇదే. ఖచ్చితంగా 3000 కలుపుతారంటే లేదు, కానీ రిక్వెస్ట్ లెటర్ అయితే ఇంకా ఉంది. ఆ లెటర్కి సంబంధించి అప్రూవల్ ఏమో మనకు విజయసాయి రెడ్డి అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు నిర్ణయాలు తీసుకున్న తర్వాత నాకు ఖచ్చితంగా వస్తుంది అప్డేట్ అనేది. ఆ తర్వాత గోపాలకృష్ణ ద్వివేది గారు మనకు అప్రూవల్ చేస్తే వచ్చినట్లయితే చాలా మంచి అభిప్రాయం అని చెప్పుకోవాలి. అయితే చాలామంది గ్రామ వార్డు సచివాలయ ఫలితాలను ఎప్పుడు వస్తాయన్న ఎగ్జాక్ట్గా అడుగుతున్నారు. నాకు తెలిసి 13 లేదా 14 లేదా 15, ఖచ్చితంగా 15 లోపు అన్నారు కాబట్టి 15 తారీఖు అయితే రావు. మేబీ 14 అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ ఫలితాల కోసం అయితే 14 తారీఖున వస్తాయా రావా అనేది ఒక అవగాహన అయితే మనకు రావాల్సి ఉంది. ఎనీవే మనకైతే ఒక అప్డేట్ వచ్చింది కదా, 15 లోపు సచివాలయ ఫలితాలు విడుదల చేస్తామని అన్నారు కాబట్టి ఖచ్చితంగా 14 లేదా 15 ఈ రెండు డేట్లు అయితే ఫిక్స్ అయిపోవచ్చు మనం. సో చూడాలి, ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే నేనైతే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీకు పదే ఇదే అప్డేట్ చెప్పడానికి మీరు చిరాకు అవ్వకండి, అలాగే కొంచెం పేషెన్స్గా ఉండండి, రిజల్ట్ అనేవి వస్తాయి కాబట్టి. ఇది ఫ్రెండ్స్, ఇప్పటికున్న అప్డేట్ ప్రకారం 3000 పైగా పోస్టులు కలిపేస్తున్నారు అనేది మాత్రం అవాస్తవం. రిక్వెస్ట్ పెట్టి మాత్రం వాస్తవం. 3300 పైగా పోస్టులు కావాలని రిక్వెస్ట్ పెట్టారు. దానికి అప్రూవల్ ఇస్తే ఖచ్చితంగా నేనైతే ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తాను. తప్పకుండా మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. జై హింద్.